థియేటర్ల సమస్యపై పవన్ కళ్యాణ్ రాసిన లేఖకు గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. సినిమా పరిశ్రమలోని రాజకీయాలను ప్రస్తావిస్తూ టాలీవుడ్ యూనిటీని ప్రశ్నించారు. బన్నీ వాసు ట్వీట్ వైరల్గా మారింది. గత కొన్ని రోజులుగా థియేటర్స్ సమస్య నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య సాగుతుంది. ఈ వివాదాలు టాలీవుడ్లో పెద్ద సమస్యగానే మారింది. అయితే ఇది హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ని టార్గెట్ పెట్టుకునే జరుగుతుందని వార్తలు రావడం, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ విషయంలో పవన్ కళ్యాణ్పై, ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఈ థియేటర్ల సమస్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది. దాంతో డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమకు, థియేటర్స్కు సీరియస్గా ఒక లెటర్ని విడుదల చేశారు పవన్. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమపై కౌంటర్లు వేయడం, సినిమా వాళ్లు గవర్నమెంట్ని అధికారికంగా కలవట్లేదు అని, ఇకపై డైరెక్ట్గా ఎవరూ రావద్దు అని చెప్తూనే ఘాటుగా రాశారు లెటర్. అలాగే థియేటర్స్ ఆదాయం లెక్కలు, మల్టీప్లెక్స్ల గురించి ప్రస్తావించారు. నిశ్శబ్ద ప్రేమ మూవీ రివ్యూ. లవ్ సస్పెన్స్ థ్రిల్లర్. దీంతో ఈ థియేటర్స్ ఇష్యూ కాస్త టాలీవుడ్లో పెద్ద చర్చగా మారింది. ఏకంగా సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇలా ఫైర్ అవ్వడంతో టాలీవుడ్ నిర్మాతలు అంతా ఆలోచనలో పడ్డారు. తాజాగా గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు దీనిపై స్పందిస్తూ వేసిన ట్వీట్ వైరల్గా మారింది. బన్నీ వాసు తన ట్వీట్లో, సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే, మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది అని రాసుకొచ్చారు. దీంతో బన్నీ వాసు ట్వీట్ కూడా వైరల్గా మారింది. మరి పవన్ లేఖపై టాలీవుడ్ నుంచి ఇంకెవరు స్పందిస్తారో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం 24/2025 ఒక్కడు చేసిన తప్పుకు అందర్నీ అనడం కరెక్ట్ కాదు. కన్నప్ప హిట్ అవ్వాలి. మూవీ యూనిట్కి సారీ. బన్నీ వాసు ట్వీట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ లేఖపై మరిన్ని స్పందనలు రావాలని ఎదురుచూస్తున్నారు. సినిమా పరిశ్రమ యూనిటీపై ఇది ప్రభావం చూపుతుందా అనేది చూడాలి.